హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఒక స్వీట్ అండి. అది కూడా ఖరాబ్ అయిన పాలతో ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మార్నింగ్ హడావిడిలో గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టడం మర్చిపోయానండి. ఈవినింగ్ పాలను వేడి చేసే వరకు అవి ఖరాబ్ అయ్యాయి. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఇలా స్వీట్ చేశాను. చాలా బాగుంది. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పాలు ఖరాబ్ అయినప్పుడు మనకి కింద గడ్డలా అయి పైకి ఇలా నీళ్ళు తేలుతాయి కదండి. ఇలా గడ్డ కట్టిన పాలని ఒక గిన్నెపై జాలి పెట్టి దాంట్లో వడపోసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలల్లోని నీళ్ళన్నీ కిందికి పోయి పైన మనకి ఇలా సాలిడ్గా మిగులుతుంది. ఇలా పాలల్లోంచి సపరేట్ చేసిన సాలిడ్ని మళ్ళీ గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇది కొంచెం కలర్ మారి పలుకుల్లా అవుతుందండి. దీని క్వాంటిటీ కూడా చాలా తగ్గిపోతుందండి. మనం తీసుకున్న దానికి పావు వంతు మిగులుతుంది. 10 నిమిషాల తర్వాత ఇలా అవుతుందండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసి 2 మినిట్స్ ఉడికించి దీని క్వాంటిటీని చూసుకొని షుగర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. కరెక్ట్గా సరిపోయింది. నేను తీసుకున్న ఖరాబ్ అయిన పాలు 1/2 లీటర్ అండి. 1/2 లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ల షుగర్ కరెక్ట్గా సరిపోయింది. మనం వేసిన షుగర్ అంతా కరిగిపోయి ఇలా బాగా కలిసాక 1 టీ స్పూన్ మైదా పిండిని వేసి కలుపుకోవాలి. మైదా పిండిని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఉడికించుకొని చివరగా ఇలాచీ పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అయిన స్వీట్ రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే ఒక ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారాక ముక్కల్లా కట్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలా చిన్న బాల్స్లా చేసి ఫ్లాట్గా ఒత్తితే కోవా బిళ్ళల్లా వస్తుందండి. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో పాలు విరిగిపోతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే పాలల్లో నిమ్మరసం పిండి మనమే పాలను విరగ్గొట్టైనా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరిన్ని స్వీట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి క్రేజీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.